ఈరోజు మనము తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ రెండవ చేపల విషయం చూడండి. దోణి లోతుకు నడిపించమన్నాడు యేసుప్రభు. ఎవరండి? లోతుకు నడిపించు. ఈ లోతుకి వెళ్ళకుండా ఇక్కడి నుంచి నిజంగా ఒక గుర్తుపెట్టుకోండి, ఆయన దగ్గర మహిమ ఉంది, ఆయన దగ్గర అద్భుతం ఉంది. మీరు గమనించాలి, ఆయన దగ్గర మహిమ ఉంది, ఆయన దగ్గర అద్భుతం ఉంది, ఆయన దగ్గర శక్తి ఉంది. ఆయన ఒడ్డునే చేపలు ఇక్కడ ఇయ్యండి వల దొరికేస్తుంది అని అనొచ్చు కదా. అక్కడ దొరకవా చేపలు? దొరుకుతాయి. ఎందుకు లోతుకి వెళ్ళమని చెప్పాడంటే, ఇక్కడ గమనించాలి మీరు, లోతులకు మనం వెళ్ళి కోలిది ఎలాగుంటుందంటే, లోతు విషయంలో చూసినట్లయితే అక్కడ సుడిగుండాలు ఉంటాయి, తర్వాత ప్రమాదమైన పరిస్థితి. ఏంటి లోతుకి వెళ్తే ఏమవుతుందో చెప్పండి? మనం మునిగిపోయే స్వభావం. ఇక్కడ ఈ లోతు ఇంకా ఇందాక చెప్పాను, చేపలు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాయి? నీళ్లు లోతుగా ఉన్న కాడ ఎక్కువగా ఉంటాయి. కనుక ఇప్పుడు అక్కడ ఉన్నాయని కాదు, కానీ అక్కడ లేవు, చేపలు లేవు. కానీ కొద్ది లోతైన అనుభవాన్ని దేవుడు చెప్పడానికి వీళ్ళకి ఏం చేసి అక్కడ తీసుకెళ్ళాడు. యేసుప్రభు కూడానే ఉన్నాడు. ఒకవేళ సుడిగాలు వచ్చినా, సుడిగుండం వచ్చినా, అక్కడ ఏ ఇబ్బంది కలిగినా ప్రభు కూడానే ఉన్నాడు. అందుకని వీళ్ళు ఏం చేశారు? ప్రభు మాట చొప్పున వెళ్ళారు, ప్రభు మాట చొప్పునే వలలు వేశారు, ప్రభు ఏం చెప్పాడో అది చేశారు. కనుక అక్కడ కూడా వెళ్ళారు. కానీ ప్రభు వాళ్ళ ప్రభు మీద ఆధారపడినారు కాబట్టి నమ్మారు, కాబట్టి ప్రభు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు. అందుకని లోతైన అనుభవాలు నేర్పడానికి ప్రభు వాళ్ళని కొద్ది లోతుకి నడిపించమన్నాడు. లోతైన అనుభవం ఏంటంటే, మనం క్రైస్తవ జీవితంలో దేవుని పిల్లలుగా, దేవుని సేవకులుగా మరి విస్తారమైనటువంటి చేపలు మనం పట్టుకోవాలంటే మనము లోతైన అనుభవం మనకే ఉండాలి. లోతైన అనుభవం ఇక్కడ గమనించండి. ఒక వ్యక్తి వాక్యాన్ని బోధించాలన్నా, ఒక వ్యక్తి సువార్త ప్రకటించాలన్నా, ఒక వ్యక్తి దేవునికి అనేక మంది కొరకు రక్షణ అందించాలన్నా అది దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. అందుకనే ఆత్మ లేకుండా మనము దేవుని కార్యాలు మనం ఏమీ కూడా మనము చేయలేము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, బోధిస్తున్నాను, నా అంతా నేను చెప్పలేను, కానీ పరిశుద్ధాత్మడు నాకు సహాయం చేస్తాను కానీ నేను ఈ మాటలు మీకు నేను చెప్పలేను. ఏ సమయానికి ఏది మాట్లాడాలో, ఏ సమయానికి ఏది చేయాలో ఆ మాటలన్నీ కూడా ప్రభువే మనతో మాట్లాడతాడు. కావాల్సిన వాక్యం చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 10:19 చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 10:19 చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 10:19. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడుదము ఏమి చెప్పుదము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెను అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. మీరు చింతించకండి, మీరు భయపడకండి. మీరు అనేక మంది మధ్య నిలబడినప్పుడు మీరు ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో నేనే మాట్లాడతాను. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడేవారు మీరు కాదు. దేవుడు పిలిచాడు, రమ్మని పిలిచాడు. ఇది ఇప్పుడు మనుషులను పట్టాలి. మీరు చేపలు పట్టేంత వరకు ఇప్పుడు మనుషులు పట్టాలి. మనుషులు ఎలా పట్టాలి? నా ఆత్మను మీలో నేను ఉంచుతున్నాను. నా ఆత్మ మీలో ఉన్నప్పుడు మీరు బలవంతులుగా ఉంటారు, శక్తివంతులుగా ఉంటారు. ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఏం చేయాలో ఆ కార్యాన్ని నేనే చేస్తాను అనే ప్రభువు మన సాధనంగా వాడుకోవడానికి దేవుడు ఈ మాటలు వాళ్ళకి బలపరుస్తున్నాడు అనమాట. ఇప్పుడు వాళ్ళు లోతుకి దోణి ఎందుకు వెళ్ళిందంటే గమనించండి. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ చూడండి, దేవుని ఆత్మ అనుభవం, దేవుని పరిశుద్ధాత్మ అనుభవంలో ఎత్తు పొలాలు దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మ అనుభవంలో ఆ లోతు అనుభవాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ హెజ్కేల్ ప్రవక్త అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. 47వ అధ్యాయము హెజ్కేల్ గ్రంథము 1-6 చూసినట్లయితే ఒక దర్శనం చూస్తున్నాడు. దేవుని దూతఛాయంతో మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చి మాట్లాడి అక్కడ దేవుని సన్నిధి ఉంది, దేవుని బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం దగ్గర నుంచి నీటి ప్రవాహం వస్తూ ఉంది. నీరు దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యం. కాబట్టి ఆ నీరు ప్రవహిస్తూ ఉంది. ప్రవహిస్తుంటే ఒక నూలుని తీసుకొని, అంటే కొలత తాడుని తీసుకొని ఆ కొలను తాడుతో కొలతాడుతో ఏం చేయాలంటే కొలుచుకుంటూ వెళ్ళమని చెప్పాడు. ఆయన కొలుచుకుంటూ వెళ్తున్నప్పుడు నీరు ఎత్తైన ప్రదేశంలోంచి కిందకి పారుతూ ఉంది, ఎత్తులోంచి పొలంలోకి పారుతూ ఉంది. అలా పారుతున్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత, కొంత దూరం కొలత కొలిసిన తర్వాత అక్కడ నిలబడి చూస్తే నీళ్ళు ఎంత అవుతున్నాయి?
శీలమండి లోతున్నాయి. చీలమండలో ఎంత ఉన్నాయండి? చీలమండలో శీలమండి లోతున్నాయి. మళ్ళా ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడికి వచ్చాయి లోతు? 1000 మూరలు కొలిచిన నీళ్లు గుండా. ఎంత చదవండి, మళ్ళీ చదవండి అది. ఆయన మరి 1000 మూరలు కొలిచి ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ళగుండా నన్ను నడిపింపగా నీళ్ళగుండాను నడిపించగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఎక్కడికి వచ్చాడు నీళ్ళు? అప్పుడు మోకాళ్ళు మోకాళ్ళ లోతు. ముందేమో శీలమండి లోతు, తర్వాత మోకాళ్ళ లోతు. మళ్ళీ ఎదురు కొలత కొలుసుకుంటే మళ్ళీ వెళ్ళారంట. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి మళ్ళీ ఇంకా 1000 మూరలు కొలిసి నీళ్ళగుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఎంతకు వచ్చినాయండి? మొలలోతు. అంతకంతకి వెళ్ళి కొలిది ఏమవుతుంది? నీళ్ళేమో ఎత్తులోంచి ప్రవహిస్తున్నాయి, కిందకి వెళ్ళి కొలిది ఏమవుతుంది? నీటి మట్టం అంతకంతకి పెరుగుతుంది. పొలంలో నీరేమో ఎక్కువగా నిలబడిపోతుంది, పెరుగుతోంది, నీటి మట్టం పెరుగుతోంది. ఆ పెరిగి నీటి మట్టం ఎలాగుందంటే ముందు అనుభవం ఏమో ఎక్కడికి వచ్చింది? శీలమండిలోకి వచ్చింది. తర్వాత ఎక్కడికి వచ్చింది? మోకాళ్ళలోకి వచ్చింది. తర్వాత ఎక్కడికి వచ్చింది? మొలలోకి వచ్చింది, అంటే బుడి దాకా వచ్చింది. తర్వాత ఎక్కడికి వచ్చింది? ఇంకా వెళ్తే ఇంకా లోతైన చోట్లోకి వెళ్ళినప్పటికి ఏమైందంటే దాటలేనంత నది కనబడేను. దాటలేనంత అంటే ఇదే అనుభవం. లోతు ఎక్కువైపోయినప్పుడు ఏం చేయాలి మనము? ఇంకా వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా నడవడం కొత్తది. ఇంకా ఏం చేయాలి? ఈదడం మొదలు పెట్టాలి. అలాగే మనము దేవుని వాక్యములోను, దేవుని ఆత్మలోను, పరిశుద్ధాత్మలోను మన ఇటువంటి అనుభవం ఉండాలంటే, విస్తారమైన చేపలు పట్టాలంటే లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. ఎలా? ఏ అనుభవంలోకి వెళ్ళాలి? లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. అనగా ఇదే స్వభావము. ఇప్పుడు చూడండి, దేవునిలో మనం నిలబడటం, దేవునిలో మనం లీనమైపోవటం. ఇంకా చెప్పాలంటే దేవునిలో మనము దేవుడు మన మీద నీళ్లు జమ్మడం కాదు, ఇప్పుడు నీళ్ళలోనే మనం ఉన్నాం కదంట. నీళ్ళలోనే ఉన్నాం అంటే పరిశుద్ధాత్మలో మనము నిలబడి ఉన్నాము అంటే ఇదే స్వభావంలోకి వెళ్ళిపోయాము అంటే పరిపూర్ణమైనటువంటి దేవుని మనలను ఆవరించి ఉన్నాడు. దేవునిలో మనం ఉన్నాము, శక్తివంతులుగా ఉంటాము, బలవంతులుగా ఉంటాము, మనకి చక్కని ఆనందాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటాము. ఇదే స్వభావం తెలుసా మీకు? ఈత అంటే చక్కగా ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే దేవుల్లో మనం ఇదే స్వభావంలోకి వెళ్ళిపోతే ఇక మనకి బయట ప్రపంచంతో మనకు పని లేదు, కానీ ఏ శత్రువు మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే దేవుని సంరక్షణ మనం ఇదే స్వభావంలోకి వెళ్ళిపోయాం. కనుక ఇలాంటి లోతైన అనుభవంలో మనం ఎప్పుడైతే ఉన్నామో మన విస్తారమైనటువంటి ఆత్మను సంపాదించడానికి మనం బలవంతులుగా ఉంటాము. అందుకనే మనకి మన క్రైస్తవ జీవితంలో లోతైన అనుభవం ఉండాలి. ఏముండాలి? లోతైన. ఒక విశ్వాస అయినా, ఒక సేవకుడైనా పరిశుద్ధాత్మలో నేను ఇదే స్వభావం నీకు ఎప్పుడైతే వచ్చేసిందో ఆ గొప్ప మహిమను కలిగి ఉంటావు, దేవుని శక్తి నువ్వు కలిగి ఉంటావు. అందుకని దేవుని ఏం చేశాడు చెప్పండి? లోతుకి నడిపించాడు. ఇప్పుడు లోతుకి వెళ్ళిన తర్వాత ఏమన్నాడు? చేపలు పట్టడానికి ఏమని చెప్పాడు ఆయన? వలలు వేయమన్నాడు. వలలు వేయమన్న వెంటనే ఏం చేశారు? వాళ్ళు వలలు వేశారు. ఏంటంటే ఏం చేశారండి? వాళ్ళు వలలు వేశారు. ఇప్పుడు వలలు వేయటము అంటే అర్థం ఏంటంటే మనము ఆయన మాట వినాలి. ఏం చేయాలి? మాట వినాలి. ఇది చాలామంది అన్నీ వింటున్నాము, కానీ ఎవరి మాట వినట్లేదు? మనము దేవుని మాట వినట్లేదు. దేవుడిని చెప్పింది చేయాలి. దేవుడు ఏం చెప్తాడో ఆ పని మనం చేయటమే ప్రియదేవుని బిడ్డలారా. ఒక ప్రవక్త ఉన్నాడండి, ఫిలిప్ అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. వాక్యం చూద్దాం చూడండి. అపోస్తుల 2వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక నపుంసకుడైన ఒక ఆయన రాణి గారి యొక్క ధనగారం మీద అధిపతినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన మరి ధనవంతుడిగా ఉన్నాడు. రథం మీద వచ్చాడు, యెరూషలేము దేవాలయానికి వచ్చాడు, వాక్యం మీద వచ్చాడు. అక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పినటువంటి వాక్యం అక్కడ వివరించబడుతూ ఉన్నది. అతను బైబిల్ తీసాడు, కానీ ఆ గ్రంథం చదువుతున్నాడు, కానీ అతనికి ఏమీ అర్థం కావట్లా. ఏం అర్థం కాని స్థితిలో ఉంటే చివరికి ఆయన అనుకుని అర్థం కాక ఏం చేశాడంటే టైం అయిపోయింది, బైబిల్ మూసేశాడు, రథం ఎక్కేశాడు, వెళ్ళిపోతాం సిద్ధంగా ఉన్నాడు. ఫిలిప్పుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఒక వ్యక్తిని మనము రక్షించాలంటే ఎవరి ప్రాణాలకై ఉండాలి? దేవుని ప్రాణాలకై ఉండాలి. మనం రమ్మంటే ఎవరో రారండి, వద్దంటే ఎవరో మానరండి. దేవుడు మీతో మాట్లాడినప్పుడు, దేవుడు వాక్యం ద్వారా సంధించినప్పుడు, దేవుడు దర్శనం ద్వారా వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఎంతైనా ఉంది. కనుక ఇక్కడ ఆ ఫిలిప్పుతో దేవుడు మాట్లాడి 8వ వచనం చదువు, ఒకసారి చదవండి. 8వ అధ్యాయం 8వ అధ్యాయం 26వ వచనంలో
ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐతోఫీయుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐతోఫీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు దేవునికి స్తోత్రం. ఇంకా చదివి చాలా ఉందనుకోండి, అంతా వదిలిపెట్టండి. నేను చెప్పిన మాటలు పాయింట్కి వచ్చేద్దాం. అప్పుడు ఆత్మ పిలుపులోకి వచ్చింది. నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించున్నావా అని అడగగా అతడు, ఎవడైనా నాకు ద్రవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి. చాలండి. ఇంకా మీరు గమనించండి, ఆయనకు అర్థం కాలేదా వాక్యం అడుగుతున్నాడు అన్నమాట. అయితే చెప్పాడు ఈ విషయం. ఎవరంటే యేసుప్రభు గురించి ఈ మాటలు రాబడని చెప్పాడు. ఆ మాటల గురించి అతను ఏం చేశాడంటే, నాకు ఇప్పుడు అర్థమైంది, అయితే ఇప్పుడు నాకు అర్జెంటుగా నాకు ఏం కావాలి, బాప్తిసం కావాలి అన్నాడు. వాళ్ళు రథం మీద వెళ్తున్నారు, మాటలు చెప్పుకుంటున్నారు. ఒక చెరువు కనపడుతుంది అక్కడ వెంటనే ఇదిగో నీళ్లు ఉన్నాయి, ఇక్కడ నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని అడిగాడు. అబ్బాయి ఆటంకం వెళ్ళలేదని చెప్పేసి అని వాళ్ళిద్దరూ నీటిలో దిగారు. ఆయనకు బాప్తిసం ఇచ్చాడు. ఆయన రథం మీద ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ పిలుపు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుడు చెప్పిన మాట మనం విన్నప్పుడు దేవుడి కార్యాలు మనం చూస్తాము. పిలుపు దేవుని మాట విన్నాడు. చూడండి, రేపు వెళ్తాను అదే కనుక నిజంగా సేవకులుగా దేవుడు మనకి ఆజ్ఞాపించి, ఇదిగో పలానా సహోదరి చాలా కష్టం ఉంది, బాధలో ఉంది, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసిరా అని దేవుడు మన దర్శనంతో మనం మాట్లాడాడు అనుకోండి, మనం ఏం చేస్తామంటే, ఇవాళ కొత్తదే రేపు వెళ్తానులే ఎల్లుండి వెళ్తాను మనం వాయిదాలు వేస్తాం. అంటే దేవుని మాట వినం మనం. దేవుని మాట ఎప్పుడైతే వినలేదో వెంటనే అప్పుడు మన కార్యాలు అక్కడ జరగవు. దేవుడు చెప్పింది మనం చెయ్యాలి. అప్పుడే మనం దేవుని అద్భుతాలు మనం చూస్తాం. దేవుని దీవెని కూడా మనము పొందుకుంటాం. ఇక్కడ మరి ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో చూడండి, అక్కడ ఆత్మకి ఏమి కలిగింది, అక్కడ రక్షణ కలిగింది. కనుక దేవుని చిత్తము భూమి మీద జరగాలి. ఇప్పుడు ఈ శిష్యులు ఏం చేశారు, యేసుప్రభు వలలు వేయమన్న వెంటనే ఏం చేశారు చెప్పండి, వలలు వేశారు. అయినను నీ మాట చెప్పడం ఏం చేస్తామన్నారు చెప్పండి, వలలు వేస్తామన్నారు. వలలు వేశారు, విస్తారమైన చేపలు పడ్డాయి. ఏం పడ్డాయి, విస్తారమైన చేపలు పడ్డాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. 15వ వచనం 4వ వచనం. ఇక్కడ అంటాడు, చక్కని మాట, నా యందు నిలిచియుండుడి, నిలిచిందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచుంటేనే గాని మీరును ఫలింపరు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు నాలో ఉండాలి, నిలిచి ఉండాలి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఫలిస్తారు. అంటే మీరు నా మాట వినాలి. ఏంటంట అర్థం ఏంటి, మీరు నా మాట వినాలి, నేను చెప్పింది చెయ్యాలి, అప్పుడు మీరు ఫలితాన్ని చూస్తారు. ఒకవేళ నా మాట వినకోకుండా మీరు వేరుగా ఉన్నట్లయితే ఫలితాన్ని మీరు చూడలేరు. ఇక్కడ చూడండి, దేవుని మాట వాళ్ళు విన్నారు, వలలు విసిరారు, విస్తారమైన చేపలు వచ్చాయి. అలాగే మనం దేవుని చిత్త ప్రకారంగా జీవితాన్ని జీవించినప్పుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, గొప్ప దీవెని పొందుకుంటాం. ఇది నాలో చాలామంది గల కారణం ఏంటంటే, దీవెని పొందుకోవడానికి కారణం ఏంటంటే ఆయన మాట మనము వినట్లేదు. చూడండి, అదే ఆ అధ్యాయంలోనే యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చూద్దాం. చూడండి ఒకసారి యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడని. దేవునికి స్తోత్రం. ఇక సందర్భం ఏంటి, అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. ఆ తల్లితో చెప్పారు, ఆ ఇంటి విందు జరిపే కుటుంబం వచ్చి చెప్పింది, ఈయన అద్భుతాలు వరపుత్రుడు కాబట్టి ఈయన ద్వారా ఏదైనా మహిమకార్యాలు జరుగుతాయేమో, అద్భుతాలు జరుగుతాయేమో. ఎందుకంటే పూర్వకాలం ప్రవక్తలు చాలామంది అద్భుతాలు చేసేవారు. ఈయన కూడా వరపుత్రుడు, ఈయన ప్రవక్త కదా అని అనుకుని ఆయన అడిగితే, ప్రభు తల్లి ఏం చేసింది, గబగబా వచ్చి, బాబు ఇక్కడ ద్రాక్షరసం అయిపోయిందంట, మరి అది నీ వల్ల ఏమైనా అవుతుందేమో, లోటు లేకుండా చూడాలని చెప్పేసి అడిగింది. అమ్మ నా సమయం ఇంకా రాలేదని చెప్తాడు. అప్పుడు ఈ పని వాళ్ళకి ఎగేసి అంటదే, ఇదిగో ఆయన మీతో ఏం చెప్తాడో అదే చేయమంది. ఏమందండి ఆయన మీతో ఏం చెప్తాడో వచ్చేది. సమయం వచ్చింది. ఆయన అన్నాడు, వాళ్ళు పిలిచాడు, ఈ రాతి బాలనాడుగా మీరు 6 రాతి బాలనాడుగా మీరు ఏం చేయాలి, నీళ్లు పోయమని చెప్పాడు. వాళ్ళు నీళ్లు పోయటమే పని, అంతే. వాళ్ళు నీళ్లు పోసేసారు, అంతే. పోసేయి కానీ వెంటనే చిన్న ప్రార్థన చేశాడు. 6 రాతి బాణలు కూడా మధురమైన ద్రాక్షసంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఆయన మాట వినడం వల్ల ఏమవుతుంది, మనం అద్భుతం చూస్తాం. ఆయన మాట వినటం వల్ల దివిని పొందుతాం. ఆయన మాట వినటం వల్ల విస్తారమైనటువంటి ఆశలు మనం పొందుకుంటాం. ఈ రోజున చాలామంది మరి దివిని లేదు. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుని సేవలుగా కావచ్చు, విశ్వాసులుగా కావచ్చు, మేము ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్నామండి, ఇప్పుడు చూస్తే మాకు కష్టాలని చెప్పేవాళ్ళు కొంతమంది లోకంలో ఉన్నారు. ఎందుకు కష్టాలు ఉన్నామంటే మనము ఆయన చెప్పింది చేయట్లేదు, ఆయన మాట వినట్లేదు. ఇంకోటి ఏంటంటే ఆయన మాట యందు మనకు నమ్మకం లేదు. ఏం లేదు? నమ్ముట నీ వంతు అయితే నమ్మవానికి సమస్తమును సాధ్యమే సాధ్యమే సాధ్యమే. మనము నమ్మాలి, నమ్మితే కార్యాలు చూస్తాం. కనుక దేవుడు ఈ అనుభవాన్ని వాళ్ళకి నేర్పాడు. ఈ రోజున మనకు కూడా నేర్పుతున్నాడు, సత్యాన్ని తెలియజేస్తున్నాడు. నువ్వు మొట్టమొదటిగా నువ్వు దీవెని పొందాలంటే, నీకు అద్భుతం నువ్వు చూడాలంటే, దేవుని కార్యాలను చూడాలంటే నీలో ఏముండాలి? ముందు ఆయన మాట నువ్వు వినాలి, ఆయన చెప్పినట్టుగా చేయాలి. ఏంటంట? ఆయన చెప్పినట్టుగా చేయాలి. ఎప్పుడైతే ఆయన చెప్పినట్టుగా నువ్వు చేయడం మొదలుపెట్టావో నువ్వు దేవుని ఆత్మతో నింపబడతావు, లోతైన అనుభవంలోకి వెళ్తావు, లోతైనటువంటి అనుభవంలోకి వెళ్తావు. లోతైన అనుభవంలోకి వెళ్ళి ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో ఇదే స్వభావం కలిగి ఉంటావు. నువ్వు చక్కగా సంతోషాన్ని, స్వేచ్ఛగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఎప్పుడైతే సంతోషంగా నువ్వు ఉన్నావో, స్వేచ్ఛగా ఉన్నావో, దేవుని మాట విన్నావో, దేవుని మాట ఏంది విశ్వాసం ఉంచావో, అప్పుడు దేవుడి పట్ల, నీ పట్ల దేవుడు అద్భుతమైన కార్యాన్ని ఖచ్చితంగా చేస్తాడు. అందులో ఎంత మాత్రము సందేహము లేదు. అందుకని శిష్యులు అన్నారు, అయినను నీ మాట చెప్పడం ఏం చేస్తామన్నా చెప్పండి, వలలు వేస్తామన్నారు. ఎప్పుడైతే ఆయన మాట చెప్పిన వలలు వేశారో వెంటనే ఏమైందంటే అక్కడ విస్తారమైన చేపలు వచ్చాయి. విస్తారమైనటువంటి చేపలు. ఎలాంటి ఎన్ని చేపలంట? వలలకు పగిలిపోయేంత చేపలు. ఏంటంట? ఇంకా నువ్వు లెక్కించుకోలేనంత, నీకు వద్దు అనే స్థితి అనమాట. ఏంటంటే ఇంకా నాకు ఎక్కువైపోయింది, ఇది వద్దు అనే స్థితిలోకి దేవుడు నేను తీసుకెళ్ళడానికి, నేను ఆస్వాదించడానికి దేవుడు సిద్ధపడతాడు. ఎప్పుడు తెలుసా? ఆయన మాట మనం విన్నప్పుడు. ఎప్పుడండి? ఆయన చిత్తము చెప్పును చేసినప్పుడు, ఆయన మాట మనం విన్నప్పుడు గొప్ప ఆదరణ పొందుతాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 41-42 వచనంలో ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఏంటంటే అతని వాక్యమును అంగీకరించిన వారు ఏం చేశారు చెప్పండి? బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. దేవునికి స్తోత్రం. పేతురు అనుభవం ఏంటి? లోతైన అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకని ఆయన పరిశుద్ధాత్మలు ఇదే స్వభావం కలిగి ఉన్నాడు, దేవుని ఆత్మశక్తి కలిగి ఉన్నాడు. అందుకని దేవుని వాక్యము ఆత్మ ద్వారా ఆయన బోధించినప్పుడు ఇంచుమించుగా ఎన్ని వేల మంది వచ్చారు చెప్పండి? 3,000 మంది రక్షించబడ్డారు. 3,000 మంది. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవ సభలు పెడుతున్నారు, చాలా అద్భుతాలు చేస్తున్నారు, ఆర్పాటం చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ కనీసం 2-3 అక్కడ బాప్తిసం పొందిన స్థితిలో ఉన్నారు. కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ముందు సేవకుడిగా మనం ఎలా ఉండాలి చెప్పండి? ఆత్మీయ అనుభవాన్ని కలిగి ఉండాలి, దేవుని ఆత్మను కలిగి ఉండాలి. దేవుని ఆత్మ లేకుండా ఏ కార్యం అవ్వదు. దేవుని ఆత్మ లేకుండా, పరిశుద్ధాత్మ లేకుండా ఇక్కడ ఏ కార్యము జరగదు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మనము వలలు వెయ్యాలని, చేపలు పట్టాలని, అనేక మంది రక్షించాలంటే, మరి మనం మనుషులు బట్టి జాలలుగా మనం ఉండాలంటే, ఆత్మను మనం సంపాదించాలంటే, దేవుని యొక్క రాజ్యాన్ని మనం సిద్ధపరచాలంటే మొట్టమొదటిగా మనము దేవుని మాట వినాలి. దేవుడు ఏం చెప్పాడు? ముందు లోతు నడిపించమన్నాడు, లోతైన అనుభవం కలిగి ఉండాలి. రెండోదిగా ఆయన ఏం చెప్పాడు? నా మాట చొప్పున మీరేం చేయాలి? వలలు వెయ్యాలి. దేవుని మాట కింద మనం ఏం చేయాలి చెప్పండి? విశ్వాసం ఉంచాలి. అంతేకాదు రెండోదిగా ఆయన మాట ఆ మాట ప్రకారంగా చేయాలి. విశ్వాసం ఉంచాలి, మాట ప్రకారంగా చేయాలి. అందుకు శిష్యులు ఏమన్నా తెలుసా? అయినను నీ మాట చెప్పని మేము ఏం చేస్తాం చెప్పండి? అంటే ఆయన మాట కింద వారు ఏం చేశారు? విశ్వాసం ఉంచారుగా కనుకనే ఆ మాట ప్రకారంగా చేయగలిగారు. అందుకనే విశ్వాసం లేకపోతే మన దేవుని కార్యాలు చూడలేం. అందుకనే బిడ్డల సంపత్తికి 6వ అధ్యాయం 6వ వచనం అంటాడు కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండట అసాధ్యం. కనుక వాళ్ళు విశ్వాసం ఉంచారు, కనుక ఆ విధంగా అద్భుతము చూడగలిగారు, అద్భుత కార్యాలు జరిగించబడ్డాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చాలామందిలో లోతైనటువంటి అనుభవం లేదు. మన బైబిల్ అందరూ చూస్తే చాలా విషయాలు మనకి జ్ఞాపకంకి వస్తూ ఉంటాయి. మనం దేవుని ప్రేమించడంలో లోతైన అనుభవం ఉండాలి, దేవుని విశ్వసించడంలో లోతైన అనుభవం ఉండాలి. ఇంకా దేవుని లోతు లేనటువంటి స్థితి లేనప్పుడు, లోతైన వేరు లేకపోవటం వల్ల మొక్క ఏమైపోతుంది చెప్పండి? ఎండిపోద్ది. విత్తనం విత్తారు కానీ అంకురం కిందకి వెళ్ళలేదు, ఆ వేరు కిందకి వెళ్ళిన కారణం బట్టి ఏమైపోయింది? ఎండిపోయింది. లోతైన అనుభవం గురించి దేవుడు చక్కని విషయాలు చెప్తున్నాడు. లోతైన వర్తమానం చెప్పినప్పుడు కూడా ఆత్మీయ సందేశము, దేవుని ఆత్మ ద్వారా వచ్చేటువంటి ప్రతి మాట హృదయాన్ని తాకుతుంది. కనుక ఆత్మ నడిపింపు ద్వారా మనం ఏం చేయాలంట? మరి లోతైన వర్తమానం మనము అందించాలి. అప్పుడు
ఆ ఆత్మీయ వర్తమానం ఏం చేస్తారంటే, హృదయాలను ఏం చేస్తారంటే తాగుతుంది. అనేక మంది దేవుని తెలుసుకోవడానికి అవకాశము ఉన్నదని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకము చేస్తున్నాను. అందుకని అంటాడు ఇక్కడ చక్కని మాట చెప్పాడు. ఏంటి తెలుసా, దాని కీర్తన 1:2 ఇక్కడ వేరు గురించి చెప్పాడు అనమాట. వాక్యమైనటువంటి జీవజలం, వాక్యమైనటువంటి ఆ జలము ఆ చెట్టు లాక్కుంది కనుక అది ఆకు అది చూడండి, అక్కడ ఆకు వాడిపోలేదు, నీటి కాలువ ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె. కాబట్టి దేవుని వాక్యాన్ని పొందినటువంటి వ్యక్తి స్థితి ఎలా ఉంటుందంటే, ఆ వాక్యం ఎప్పుడైతే హృదయంలోకి వెళ్ళిందో మరి ఫలించేవాడిగా ఉంటాడు. ముందు ఆ వాక్యం వెళ్ళడానికి మనం ప్రయాసపడాలి. ఎప్పుడైతే వాక్యం వెళ్ళిందో ఖచ్చితంగా ఆ వ్యక్తికి స్థితిగతుల గురించి కాలవా నాటబడినటువంటి వ్యక్తి వల్ల ఉంటాడని దేవుని యొక్క లేఖనాలు మాట్లాడుతున్నాడు. కనుక ఫలించు చెట్టు అంట. ఏ చెట్టు అది? ఫలం లేని చెట్టు కాదు, ఫలించు చెట్టు. కనుక వాక్యాన్ని చాలామంది లోతైనటువంటి జీవితాలు జీవించినప్పుడు, లోతైన అనుభవాలు లేనప్పుడు ఏమవుతుందండి పరిస్థితి, మరి వింటాము కానీ వాక్యం హృదయంలోకి వెళ్ళదు. వినటం జరిగింది కానీ హృదయంలోకి వాక్యం వెళ్ళదు, హృదయం తాకదా వాక్యం. కనుక లోతైనటువంటి అనుభవం మనకు కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తాడు. రాత్రి నెల పడ్డ విత్తనం ఏమైపోయింది చెప్పండి? అది విత్తనం మంచిదే, వాక్యం మంచిదే, కానీ ఆ విత్తనము కింద రాయి ఉన్న కారణాన్ని బట్టి, వేరు కిందకి వెళ్ళినటువంటి కారణాన్ని బట్టి అది ఏమైపోయిందంటే ఎండిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా మరి దేవుని రాకడ సమీపం అయిపోయింది, దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నది. కనుక సేవకులుగా, విశ్వాసులుగా మరి మనం అందరం ఎంతో మరి ఎలక్ట్గా ఉండాలి. మరి బహురాకడ దేవుని యొక్క రాకడ సమీపం ఉంది కనుక మనం సిద్ధపడుకున్న జీవితం జీవించాలి. దేవుడు అందుకనే ఈ ఉపమానాన్ని మనకి జ్ఞాపకము చేశాడు. ఒకటి, మాట వినాలి. రెండోది, మాట ఏం చేయాలి చెప్పండి? విశ్వాసము ఉంచాలి. ఎప్పుడైతే మనము దేవుని మాట విని దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసం ఉంచామో మన పరిస్థితులు ఎలాగున్నా సరే మనం విడుదల పొందుకుంటాం. ఇలాగే ఒక చోట అంట ఒక చెరువులో 2 చేపలు ఉన్నాయంట. 2 చేపలు అంట, 2 చేపలు చక్కగా సంతోషంగా తిరుగుతున్నాయి, ఈదుతూ ఉన్నాయి, నీటిలో చక్కగా సంతోషంగా ఉన్నాయి. అంతకంది ఎండాకాలం వస్తే అంతకంది నీళ్ళు ఏమైపోతున్నాయి? ఎండిపోతూ ఉంటే ఒక జాలరు వచ్చాడంట. జాలరు వచ్చి చూశాడంట, అబ్బో ఇందులో 2 చేపలు ఉన్నాయి, పట్టుకుందామని చెప్పేసి అనుకున్నాడంట. వెళ్ళిపోయాడంట. ఈ చేపల కంగారు వచ్చిందంట. ఏమని? ఇక జాలరు వచ్చాడు, చూశాడు మనల్ని పట్టేసుకుంటాడేమో అని భయపడుతున్నాయి. మన పని అయిపోయింది, ఎంతవరకు సుఖంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, మన పని అయిపోయింది అని అనుకున్నాయంట. సరే, వందో చేప అంటుందంట, ఆ చేప విశ్వాసం కలిగి ఉంది, దేవుని మాట విన్నది, దేవుని వాక్యం విన్నది, వాక్యం మీద విశ్వాసాన్ని పెట్టుకుని ఉన్నది, దేవుని మాట చొప్పున జీవించడానికి సిద్ధంగా ఉంది, ఏదైనా ప్రభు చూసుకుంటాడని నమ్మకంతో ఉంది. అలాగంటే ఇంకో చేప ఏమో కంగారు పడిపోతుందంట, మన పని అయిపోయిందని. సరే, అలా అయినప్పటికీ ఇలాగా జాలరు వచ్చాడు, వలేసాడు, 2 చేపలు పట్టేశాడు. పట్టేసిన తర్వాత అదిగో ఇంకా మా దేవుడు ఉన్నాడన్నావు, అదన్నావు, ఇదన్నావు, మన పని అయిపోయింది, మనకి పట్టేసుకోవడానికి అయిపోయింది అని చెప్పేసి అని పెద్ద చేప ఓ చేప అంటుందండి. అందులో ఓ చేప అంటుందండి, ఏం కంగారు పడకు, కొన్ని కష్టాలు, కొన్ని బాధలాగా వస్తూ ఉంటాయి, మనకి ఇబ్బంది ఏమీ లేదు, మన దేవుడు ఉన్నాడు, మనం విడిపిస్తాడనేటువంటి విశ్వాసంతో, ఆయన మాట మీద ఆశ పెట్టుకునే విశ్వాసంతో ఉందంటే ఒక చేప. సరే, అయిపోయిన తర్వాత కాసేపటికి ఆ బుట్టలోంచి చేపల కింద తీసి ఎక్కడేసారంట? బయటేసారంట. బయటేసి కత్తిపెట్టి సిద్ధం చేసి బూడిద కూడా అక్కడ సిద్ధం చేశారంట. ఏంటి? చేపలు చేయడానికని. ఈ పెద్ద చేప అంటుందండి అందులో, అయ్యో ఇంకేముంది, ఏదో తప్పిత్తరా అన్నా, మరి బుట్టలోంచి కింద వేశారు, ఇంక మన పని అయిపోయింది, ఇదిగో ఇప్పుడు మనల్ని కోసేసి వండేస్తున్నారు, సిద్ధంగా ఉన్నారు, కోసేస్తారు, ఇక మనల్ని చంపుతారని చెప్పేసి అని భయపడుతుందంట. ఏం కంగారు పడద్దు, తొందరపడద్దు అని చెప్పేసి అని ఇంకో చేప చెప్తుందంట. అలా చెప్తుంది. చూడండి, నమ్మువానికి చెప్పాను కదా, నమ్ముటి నీవంతైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. ఆ శిష్యులు యేసు ప్రభు మాట మీద నమ్మకం ఉంచారు, అయినను నీ మాట చెప్పడం ఏం చేస్తామని చెప్పారు? వల్ల వేస్తామన్నారు. అలాగే దేవుని మాట మీద ఆనుకుని ఉన్నటువంటి వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది కలగడం కూడా దేవుడు అని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, అలాగ అయిపోయిన తర్వాత ఇక బూడిద, కత్తిపేట, చేపల దగ్గరికి వచ్చేసి ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఈలోగా ఏం జరిగిందంటే సడన్గా మేఘం పట్టేసిందంట. అలా వర్షోత్తరంగా మేఘం పట్టేసేటప్పటికి ఆ చేపలు చేసి ఆమె ఏం చేస్తున్నాడు, ఇవ్వ మేఘం పట్టేసి వర్షం వచ్చేసేలాగా ఉందని చెప్పేసి అని బట్టలు తీసుకుందామని గబగబా ఏం చేసేట, బట్టలు తీసుకోవడానికి బట్టల దగ్గరికి వెళ్ళిపోగానే ఈలోగా మేఘం పట్టేసింది, గబగబా దిబడాన్ని వచ్చేసింది, బట్టలు తీసుకుని ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది. చేపలు బయటే ఉన్నాయి, కత్తిపేట బయటే ఉంది, బూడిద బయటే ఉంది, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయింది. వర్షం వచ్చేస్తుంది కదని.
అది వెళ్ళిపోతుంది. ఈలోగా ఏమైంది, నీళ్ళు ఎక్కువగా నిలిచిపోయి ఈ 2 చేపలు ఈదుకుంటూ వెళ్ళిపోయినాయి. దేవునికి స్తోత్రం. అంటే మనం దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి కష్టమైనా, ఎటువంటి పరిస్థితి అయినా ఊహకందనటువంటి కార్యాలు మన పట్ల దేవుడు చేస్తాడు. కనుక వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు, చేపలు దొరకలేదు. కానీ దేవుని మాట చొప్పున వారు వలలు వేసినప్పుడు వారికి ఏం కలిగింది చెప్పండి, విస్తారమైన చేపలు పడ్డాయి. అలాగే నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ సేవకుడు అయితే, ఒకవేళ కొన్ని ఆత్మలు సంబంధించిన ఆశను కలిగి ఉన్నప్పుడు నువ్వు ముందు దేవుడు చెప్పింది చేయాలి. అప్పుడు అనేక మంది ఆత్మలు సంపాదించగలుగుతావు. అలాగే ఒకవేళ విశ్వాసం అయితే నీ జీవితంలో కార్యాలు అవ్వట్లేదా, నీ పనులు అవ్వట్లేదా, నీ కార్యాలు సఫలం అవ్వకపోయిన స్థితిలో ఉన్నట్లయితే, నీ కార్యాలు సఫలం అవ్వాలంటే, దేవుని అద్భుతం నువ్వు చూడాలనుకున్నట్లయితే నువ్వు ఎవరి యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని మాట యందు నమ్మకం ఉంచాలి. ఆయన మాట చెప్పు నువ్వు చెయ్యటం మొదలు పెట్టాలి. అప్పుడు నీ జీవితంలో అద్భుతాన్ని నువ్వు చూస్తావని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రభు అన్నాడు, చాలామందికి వాక్యం వింటాం కానీ వాక్య ప్రకారంగా జీవించడం చేత కాదు. వాక్య ప్రకారంగా జీవించాం, ఒక చెవితో వింటాం, ఒక చెవితో విడిచిపెట్టేస్తాం. ఆ విని దాని చొప్పున చెయ్యవాడే మరి దేవుని యొక్క దీవెన పొందుతాడు. అంతే బైబిల్లో 128 దావీదు కీర్తన 28 దావీదు కీర్తన ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏం చెప్పాడంటే, నీ దేవుడు యెహోవా మాట శ్రద్ధగా వినని ఎడల ఈ దీవెనలు నీ మీదకే వచ్చి నీకేం చేస్తాయి, ప్రాప్తించను. 28 ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయంలో ఉంది, మొదటి వచనం ఉంటుంది అనమాట. కాబట్టి మీరు దేవుని మాట వినాలి, ఆయన చెప్పింది చెయ్యండి. అప్పుడు మీరు దేవుని కార్యాలు మీరు చూస్తారు, దేవుడికి గొప్ప సాక్షులుగా ఉంటారు. ఒకవేళ ఆయన చెప్పింది చేయకోకుండా దేవుడు మాకు చేయలేదు, దేవుడు మాకు ఏమి ఇవ్వలేదు అనేటువంటి ఒకవేళ నిందలు ఇస్తే అది దేవునికి అనుకూలమైనటువంటి విషయం అది కాదు. నువ్వే నష్టపోతావు కానీ దేవుడే నష్టపోవడం. ఎందుకంటే ఆయన మాట విన్నవాళ్ళకే ఆయన చేస్తాడు. ఆయన మాట వినేవాళ్ళంటే ఆయనకి ఎంత ఇష్టం. కాబట్టి ఆయన మాట మనం వినాలి. యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఇప్పుడు ఏం దొరకవు, ఇప్పుడు మేము వెళ్ళమని అని అనలేదు వాళ్ళు. ఏమన్నారు, అయినను నీ మాట చెప్పుని ఏం చేస్తామన్నారు చెప్పండి, వల్ల వేస్తామన్నారు. కనుక ఆయన మాట చెప్పుని చేశారు కనుకనే అక్కడ ఫలితం చూశారు, ఫలం చూశారు. అలాగే మనం కూడా ఆయన మాట చెప్పుని మనం జీవిద్దాం, ఆయన ఫలితాన్ని మనం చూద్దాం, ఆ ఫలాన్ని మనం చూద్దాం. దేవుడి మాటలను దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. తలలో ఉంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, యేసు మీకు వందనాలు. ఇటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రాలు నాయన. అనేక మంది జీవితాల్లో గొప్ప మేలు మీరు చేయండి బాబు. ఈరోజు మేము దీవెని పొందకపోయిన కారణం ఏంటంటే మీ మాట మేము వినట్లేదు. దేవానికి స్తోత్రం. మీ మాట వినేవారికి ఉంటానికి కృప చూపించండి. ఇదిగో నీ మాట చెప్పిన వారు చేశారు కనుక వారు విస్తారమైన చేపలు పట్టారు నాయన. అలాగే దేవానికి స్తోత్రం. మీ సేవకులుగా మేము కూడా ఇదిగో మరి ఎంతో కాలం మేము సేవ చేస్తాం కానీ ఆత్మను సంపాదించే స్థితిలో మేము ఉన్నామేమో. ఈరోజు ఆ లోపం ఎక్కడుందో మేము తెలుసుకున్న ఆయన ఎక్కడి నుంచి నీ చిత్తము చెప్పున నీ మాట చెప్పుని మేము నాయన వలలు వేయడానికి నీ కృప చూపించండి. సువార్త అనే వల ద్వారా అనేక మంది ఆత్మను సంపాదించడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి. అలాగే విశ్వాసాలుగా చాలామంది బిడ్డలు ఇదిగో మాకు కార్యాలు అవ్వట్లేదు, మాకు మేలు అవ్వట్లేదు, మేము సంతోషంగా మా జీవితాలు లేవు అంత దుఃఖపడుతున్నారేమో చాలామంది. ఆయన వారితో మీరు మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కనుక దేవుని మాట మనం విన్నప్పుడు దేవుడు మన పట్ల గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. అద్భుతాలు చూస్తాం. ఆయన మాట వింటే అద్భుతం చూస్తాం, వినకపోతే అద్భుతాలు చూడలేమని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. పర్వా యేసయ్య మీకు వందనాలు, మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు. ఆయన గొప్ప ఆదరణ, ఆనందమును, సంతోషమును, దీవెనను, ఆశీర్వాదాన్ని మీరు మాకు అనుగ్రహించమని, మరి అనేక మంది బిడ్డలు ఈ వాక్యం అనేక మంది తెలుసుకొని వెంబడించే భాగ్యం దయచేయమని, నీ దీవెను మాకు అనుగ్రహించమని, మళ్ళీ మీ చిత్తమైతే మీకు ఇష్టమైతే మరొక సమయంలో మరొక రీతిగా మళ్ళీ మేమందరం కలుసుకోవడం నీ కృపను మాకు అనుగ్రహించమని, మీరు ఏ దీవెని దయచేయమని, ప్రతి బిడ్డను ఆస్వాదించమని, రోగులను మీరు స్వస్థపరచండి నాయన. బిడ్డలందరూ మీరు బాగు చేయండి ఆయన. దేవానికి స్తోత్రం. ఎవరికి ఏదో సమస్యలు అనుగ్రహించమని, గొప్ప దీవెని దయచేయమని, నీకు అంచె మా మీద ఉంచమని, మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందాలమ్మా, వందాలు.